మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఒక 4 రోజులుగా జనసేన చుట్టూ తిరుగుతా ఉన్న రాజకీయం గురించి మాట్లాడాలనేసి ఈ రోజు పెట్టామన్నమాట. యాక్చువల్ గా 3 days బ్యాక్ వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో సెటిల్మెంట్ అనేసి ఒక హెడ్లైన్స్ తో పేపర్ న్యూస్ వచ్చింది. యాక్చువల్ గా అదేం జరిగిందంటే కవితక్క వాళ్ళ ఇంటి కింద ఉండే ఆమె వచ్చి ఏదో వాళ్ళ అల్లుడి ఇంటికాడ ఫ్రూట్స్ ఏదో పెట్టేదానికి పోతే ఆమె ఏదో రచ్చకు లాగింది. వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టేషన్ దగ్గర మీరు కేసు పెట్టే పని అయితే మేము మా అమ్మాయిని రేప్ చేసేదానికి వచ్చినారనేసి కేసు పెడతామని చెప్పింది అనమాట. అక్కడ ఆ కవితక్క వాళ్ళ ఇంటికాడికి కెమెరా అంటే ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా కూడా అక్కడికి వెళ్ళి ఏ టైం అయినా కూడా మేము వెళ్తాం అనమాట. ఎవరైనా వెళ్తారు. టోటల్ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఏ సమస్య ఉంటే ఆమె సాల్వ్ చేసేదానికి ప్రాధాన్యత అడ్వకేట్ గా. అదే విధంగా మేము ఎవరన్నా వెళ్ళినప్పుడు ఇదేలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఆల్రెడీ వాళ్ళది ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ముందుండి దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్తే లేదండి మీరు రండి మేము దాన్ని క్లియర్ చేసేస్తాంలేండి నేను బయట ఉన్నాను అనేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళాం. అక్కడికి ఆమెని ఆ ముస్లిం అమ్మాయి ఫాతిమా అనే ఆమె అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమెతో పాటు వర్ష అనేసి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వచ్చి ఆమె కూర్చున్నారు. ఆయన నాయుడన్న వీళ్ళందరూ మాట్లాడి ఆమె ఏదో ఇది పీడన ముస్లిం వాళ్ళు ఏది మార్చరు ఇల్లు ఇవ్వరు అని చెప్పేసి ఆమె నాకు కొద్దిగా టైం కావాలని ఆమె 2 రోజులు అక్క వచ్చి 2 days లో క్లియర్ చేసేస్తే బాగుంటది అనేసి మాట్లాడింది. బట్ ఆమె ఏమిటంటే పీడన ఎలా నేను మార్చలేను ఆడపిల్లని పెట్టుకునేసి ఉండేది అది ఇదే అని చెప్పింది. సరే అనేసి ఆయన ఒక 10 days మా అన్నారు. లేదు కుదరదు అని. సరే ఓకే అమ్మా ఈ మంత్ ఎండ్ లోపల ఖాళీ చేసేయండి మా వాళ్ళకి ప్రాబ్లం వద్దు మీకు ప్రాబ్లం వద్దు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ని ఎమ్మెల్యే గారు ఇవ్వమనేసి మాకు ఫోన్ చేసినారు అన్న గుడి దగ్గర ఉన్నారని చెప్పి అదైన వెంటనే అని చెప్పేసి ఆమె అక్కడ నుంచి ఒక్క నోరు కూడా తిరగలేదు. నేనే వెళ్ళింది. ఆ వీరం వినోద్ రౌడీ అంటున్నారు కదా నేనే వెళ్ళింది. నేను నోరు కూడా తిరగలేదు. ఆ పాప వర్ష అక్కడే ఉన్నింది. అదే వాళ్ళ కూతుర్ని వాళ్ళ అన్న కూడా కంప్లైంట్ ఇస్తాను అన్నాడు. అది మాత్రం నేను చెప్పా మా ఇటు అన్నాడు మా అబ్బాయే మాకు అది ఇబ్బంది అవుతుంది మేము పార్టీ విషయాలుగా ఏ టైం అన్నా వెళ్ళి మాట్లాడేదానికి అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఖాళీ చేసేయండి. నేను కావాలంటే కూడా ఈ మంత్ ఎండ్ అని చెప్పాడు కదా అన్న నేను కూడా మాట్లాడి అక్కడి కంటే నేను ఒప్పిస్తాను మంత్ ఎండ్ తర్వాత క్లియర్ చేసేయండి మనం అది చెప్పేసి మా పార్టీకి మేము వచ్చేసినాం తప్ప ఏమీ జరగలేదు. ఒక రోజు వదిలి దాని తర్వాత రోజు పేపర్ లో న్యూస్ వస్తుంది ఇలా దౌర్జన్యం చేస్తున్నారు ఇంటి దగ్గరికి వచ్చి బూతులు మాట్లాడినారు అనేసి. వాళ్ళ ఇంటి దగ్గరికి అసలు నోరైతే నేను వెళ్ళేటప్పటికి పోలీసు వాళ్ళు ఉన్నారు. అక్కడ పోలీసులు స్ట్రైట్ గా స్టేషన్ దగ్గరికి పోతాం పదండి అన్నారు. ఇదే జరిగిందంట. ఆ న్యూస్ లో ఉండేదంతా టోటల్ ఫేక్ న్యూస్ అనమాట. ఆ న్యూస్ ఇచ్చింది ఎవరు ఏమనే దాని మీద ఆ పత్రిక మీద కేసు వేయడం అనేది జరుగుతుంది. అదొకటి వదిలేస్తే దాని తర్వాత రోజు అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. అక్క ఏదో పార్టీ పేరు చెప్పుకునేసి సెటిల్మెంట్లు చేస్తుంది అందరి దగ్గర రౌడీజం చూపిస్తా ఉంది అంటుంది. ఆమె సెటిల్మెంట్ లో అవి చేసే పని అయితే ఆమె ఈ రోజు పొద్దున్న కూడా కోర్టుకి స్కూటీ ఎత్తుకునేసి పోవాల్సినంత పని లేదనమాట. ఇంట్లో కూర్చొని కార్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటూ తిరుగుతా ఉండొచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు నిజాలేమి మీరు ఏమన్నా చెయ్యాలనుకుంటారా మీరు నేరుగా మాట్లాడి నేరుగా చేసుకోవాలి. అదో లేసి ఆడం ఒకటిగా ఉంది కదా అనేసి ఆమె మీద టార్గెట్లు పెట్టుకుంటా ఇలాంటి అబద్ధాలు నేర్చుకుని ఆమె ఏదో తప్పులు చేస్తాం. నైట్ 12 గంటల వరకు కూడా ఎలాగొస్తారంటే అవునండి 12 గంటలకు ఒక సమస్యను వచ్చినా కూడా ఆమె తీరుస్తుంది కాబట్టి ఆమె లీడర్ అనేసి మేము ఇంతమంది వచ్చి నిలుస్తా ఉన్నాము. ఇంతవరకు జనసేన ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినారు ఏం చేసినారు అంటున్నారు. 12 సంవత్సరాలుగా ఉంది జనసేన. అదే చిత్తూరులో జనసేన తరపున ఆమె పిఓసి అయిన తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగింది. చిత్తూరు నియోజకవర్గంలో తీసుకుంటే మన 50 డివిజన్ లో తీసుకుంటే ఎన్ని జెండాలు పెట్టించింది ఎన్ని కార్యక్రమాలు చేసింది అంటే మీడియా మిత్రులుగా మీ అందరికీ క్లియర్ గా తెలుసు అనమాట. అదే కాకుండా నిన్న మా జనసేన కార్యకర్తలు మా యశ్వంత్ బ్రో గాని సంతోష్ అన్న వీళ్ళందరూ నిన్న జేఎంసీ గారి ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అనమాట. ఏం చేసేసింది పిఓసిగా వచ్చిన తర్వాత అనేసి. ఆమె పిఓసిగా వచ్చిన తర్వాతే చిత్తూరులో జనసేన చాలా యాక్టివ్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. అదే కాకుండా 1000 మెంబర్షిప్స్ ఉంది ఆమె పిఓసిగా వచ్చినప్పుడు. అదే మెంబర్షిప్స్ ఇప్పుడు ఉండే నియోజకవర్గాల మొత్తంలోకి టాప్ లో నిలిచిండదు అనమాట. ప్రాణహాని ఉంది అంటూ అన్నారు. ఇదే ప్రాణహాని ఉంది కాబట్టి ఆయన సీసీ కెమెరాలు పగలగొట్టేసి ఆమెను గొంతు పట్టుకునేదానికి పోతే స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది. ఒక్క విషయం క్లారిటీ తెస్తున్నాను. కవితక్క దగ్గర ఉండే మెయిన్ విషయం ఏమంటే ఈ దౌర్జన్యాలు ఇది చేసేదానికి ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తే కొట్టాలనిపిస్తుంది. ఆమె స్ట్రైట్ గా లీగల్ గా పోదాము అంటుంది. దాని వల్ల ఇంతవరకు మేము సైలెంట్ గా ఉన్నాం అనమాట. ఆ రోజు కూడా ఇంటి దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలంతా పగలగొట్టేసి ఆమెను గొంతు పట్టుకున్న తర్వాత ఆమె స్టేషన్ కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కేసు అంతా పెట్టద్దుమా అనేసి అక్కడ నుంచి ఫోన్ చేసి బాలాజీ ఫోన్ చేసి అక్కడ నుంచి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి దీన్ని మేము క్లియర్ చేపిస్తామా అనేసి వాళ్ళుగా రావడం జరిగిందే తప్ప ఈమెగా ఎవరి దగ్గరికి పోలే. ఈమె 2015 నుంచి పోరాటాలు చేస్తానే ఉంది. అయినా కానీ ఆమెను టార్గెట్ చేసుకుంటానే పోతా ఉన్నారు. హత్యాయత్నం చేసినారు కాబట్టి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ఆయన ద్వారా అక్కడ పోయే స్టేషన్ దగ్గర కేసు పెట్టద్దని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోయేసి ఇది సాల్వ్ చేసుకుందాం అనేసి ఎమ్మెల్యే గారు అమౌంట్ ఇస్తామనేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ముందే మాట్లాడింది. వీళ్ళు చెప్పినట్టు యశ్వంత్ అన్నోళ్ళు వీళ్ళు ఎవరు తీసిలేదనమాట. అక్కడ యశ్వంత్ కవితక్క ఇష్యూలు అయితే యశ్వంత్ అన్న నాకు ఫోన్ చేసినాడు. నాకు ఫోన్ చేసి ఏం విన్నా నువ్వు చెప్పాలి కదా ఇలాంటి విషయాలంతా మేము వస్తాం కదా
కదా అనేసి ఆయనగా వాంటెడ్ గా వచ్చింది. ఆయనగా వాంటెడ్ గా వచ్చినాడు, ఆయనగా వాంటెడ్ గా బాలాజన్నోని పిలిచినాడు. ఈ కులంని గానీ వీటన్నిటిని కలుపుకునేది ఆయనే అనమాట. ఇంతవరకు కవితకి ఎప్పుడు కులం జోలికి గానీ కులాన్ని వెనకాల వేసుకొచ్చేది కానీ పోలేదనమాట. అదొక్కటే అనమాట ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. అక్కడ ఏం అంటే ప్రతి ఒక్క కులపోలిని కలుపుకునేసిపోతుంది. ఒకే కులానికి మన కులపోలికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఉద్దేశంతో కొందరు చేస్తా ఉండేది. ఆ కొందరు ఎవరనేసి కూడా క్లారిటీ ఇస్తాం అనమాట. వాళ్ళ హస్బెండ్ ని పక్కన పెట్టుకునేసి అసలు వాళ్ళ హస్బెండ్ ని పార్టీలో చేర్పించి ఇది బాలాజన్నోళ్ళ ఇంట్లో అక్క పోలేదునా. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాం కదా, అక్క అయితే ఎవరి దగ్గరికి పోలేదు, ఏమి ఇదని లేదు. ఓకే సాల్వ్ చేస్తాము అనేసి వీళ్ళుగా ఆ రోజు వచ్చినప్పుడు థ్యాంక్స్ పెట్టింది, థ్యాంక్స్ చెప్పింది, ధన్యవాదాలు. వీళ్ళంతవరకు మాట్లాడేది లేదు నా. అకే ఏదో ఒక అలిగేషన్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టుకుంటా ఆమె గొడవకు లాక్కుంటానే ఉంటారు. అలాంటిది ఆ టైంలో వచ్చే అబ్బాయిని జ్యోతిశ్వర్ అనేసి వాళ్ళ అన్న కూడా తెలియదు అంటాడు. ఆ రోజు నైట్ వాడిని కిడ్నాప్ చేసుకుని పోయేసి డీర్ పార్క్ దగ్గర అక్కడ కొట్టేసేస్తే రాత్రి ఈయన సరవణ అంతా ఒకే బండిలో పోయేసి వాళ్ళని తీసుకొచ్చింది. నాకు తెలియదు అంటాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళని ఈజీగా చెప్పొచ్చు. ఇంకోటి ఆమె కేసులు వాపస్ తీసుకోలేదు అనేసి ఒక మాట మాట్లాడుతానన్నా. ఆమె కేసులు తీసుకోవడానికి ఈ రోజు కూడా రెడీనా దినా. ఆయన నాకు ఎవరు కూడా తెలియదు అంటున్నారు కదా ఈమెనా. ఈ ఫోటోలు చూపిస్తున్నాను అనేసి ఇంకా గలీజ్ గా అంతా ఉంది నా. మేము ఇంకా ఆడపిల్లకి అది చూపించకూడదు, కానీ ఇది చూపించలేదంటే ఆయన నాకు సంబంధమే లేదు అనేస్తారు. కాబట్టి ఒక క్లారిటీకి ఈమె పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇప్పుడు ఈ కేసుని విత్డ్రా తీసుకునేస్తే మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది. పార్టీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అవునా వీళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇదంతా తెలిసింది. ఇంట్లో తెలియదా? రావణ్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మీరు ఎవరు ఒక ప్రెస్ మీట్ పెట్టా ఏం చేయాలి. ఈ రోజు ఆమె వ్యక్తిగతంగా ఆమె కోసం మీరు ఆయన కోసం అట్లాగా ఉంది, కానీ మీరు జనసేన పార్టీ కోసం ఏం చేసినట్టు లేదు. ఒక్క నిమిషం కోసం ఏం చేశారు అన్న, మేము పార్టీ కోసం ఇంతమంది పోస్ట్ ఉన్నాయన్నా, వాళ్ళు చేయలేదు మీరు ఏం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు మెసేజ్, చాలా మంది చాలా చుట్టూ రెండు ఎవరు చేశారు. ఒక ప్రెస్ మీట్, ఒక ధర్నా, ఒక పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు అన్న. పోలీస్ స్టేషన్ లో నా ఒక్క నిమిషం నా. ఆ రోజు నైట్ ఇప్పుడు చెప్తున్నారు కదా నా, టోటల్ మా టీం పోయేసి మా కార్యదర్శి జిల్లా కార్యదర్శి పోయేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము కాంపిటీషన్ చూపించలేము కదా. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన తర్వాత నేను వెంటనే పోయి ఇచ్చేది అది అవసరం లేదు కదా. ఆల్రెడీ మా టీం ఒకటి పోయింది అది.